RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ మెంబర్ అర్షద్ హుసేన్ ఆధ్వర్యంలో వారి వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ అర్షద్ హుసేన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ అనుచరులపై సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ వర్గీయులు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొకిరాల విశ్వప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం కృషి చేస్తున్న మాపై కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే రావి శ్రీనివాస్ వర్గీయులు దుష్ప్రచారం చేస్తుండడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ఇంటి ముందు కార్యకర్తలకు జమ చేసి ఎమ్మెల్సీ గారి పైన ఎమ్మెల్సీ గారి వెంట తిరిగే వాళ్ళ కార్యకర్తల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు 2 నెలల ముందు కూడా అదే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఒక పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం రావిసీను మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మేము పార్టీలో ఆహ్వానిస్తే వచ్చినాం. ఎమ్మెల్సీ గారు కూడా కానివ్వండి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, మన బెజ్జూర్ జెడ్పీటీసీ కానివ్వండి, చాలా మండలం నుంచి ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామని చెప్పి పిలిస్తే వచ్చి పనిచేయడం జరిగింది. ఎప్పుడు కూడా నీ మీద విమర్శలు చేయలేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్తవమే. మేము ఎప్పుడైనా చెప్పినావా నీ మీద? ఎప్పుడైనా నీకు డిపాజిట్ రాలేదు, 8,000 ఓట్లు వచ్చి నేను ఎప్పుడైనా చెప్పినావా? ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావా? ఎక్కడన్నా విమర్శించినావా? నీకు పని లేదు, పాట లేదు, ప్రజలకు సేవ చేసేది పోయి మా పార్టీ నాయకుల పైన విమర్శించుకుంటూ పోవడం ఎక్కడి వరకు సమాజం చెప్పు. నీ ఎంబడినా నువ్వు ఇంటి ముంగట పిలిపించుకొని ఒక డ్రామా చేసినావు. సినిమాలో చేసినట్టు, పెద్దరాడు సినిమాలో చేసినట్టు, సిర్పూర్ తాలూకాలో నువ్వు లేకుండా ఏమిగా కాదు ఇక్కడ అన్నట్టు అక్కడ అందరికి పిలిచి కార్యకర్తలు అక్కడ గేట్ ముంగట కూర్చోబెట్టి సినిమాలో చేసినట్టు యాక్టింగ్లు చేసినావు. మొన్న 20 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఆదిలాబాద్ జిల్లాలో అయింది, ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో. దానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు రావడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు సీతక్క మంత్రి గారు వచ్చినప్పుడు మీరు ఎందుకు రాలేదు అంటే, పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూస్తారా అంటే, మేము ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఇలా గట్టిగా పనిచేస్తాడు. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ నుండి ఎమ్మెల్యేగా గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు అని చెప్పి అందరు కష్టపడతారు. కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రుణమాఫీ, మరి మన ఉపాధి హామీ దాంట్లో 12,000 పథకము, ఇలాంటి పథకాలు, రైతుల ఉచిత గ్యాస్, ఇలాంటి చాలా పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చాలా మంది రావడం జరుగుతుంది. ఈ వచ్చే వాళ్లకు అందరితోటి మర్యాదగా ప్రవర్తించి కాంగ్రెస్ పార్టీకి డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన పెట్టుకోవాలి. కానీ వారానికి ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి దండ విఠల్ దండు గ్యాంగ్ అని చెప్పి, దండ విఠల్ ఎవరు జిల్లాలో తెలియదని చెప్పి, దండ విఠల్ అనే అతను దాదాపు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో తిరిగిండు. గల్లీ ప్రతి వాడ ప్రతి గ్రామం తిరిగిండు. మీకు తెలియదా? తిరిగింది తెలియదా? దండ విఠల్ అనేటోడు ఎమ్మెల్సీ
అందరికీ తెలుసు, సిరిపూర్ కాన్స్టిట్యూన్సీలో తెలుసు, అన్ని మంచి పనులు చేస్తాడు. మీలాంటి దౌర్జన్యాలకు పాల్పడాడు. ఎక్కడ కూడా స్మగ్లర్ కాదు, బియ్యం దొంగ కాదు, భూ కబ్జాదారుడు కాదు, మంచి పేరు ఉన్న దండ పెట్టాలి. అట్టిగా ఎందుకు మీరు మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలుడిగా ఇంతకుముందు నడచలేదు కాబట్టి మీరు లేనిపోని ఆరోపణలు చేస్తారు. ఏదైనా ఉంటే హైకమాండ్ అనేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీ కాదు. హైకమాండ్ జిల్లా అధ్యక్షుడు గారు విశ్వప్రసాద్ రావు గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక్కడ 25-30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉంటూ పనిచేస్తాడని జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు. అక్కడ కాంప్లీట్ చేసుకోవచ్చు, ఏదైనా ఉంటే హైకమాండ్ కాంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్రెస్ మీట్ ఇష్టం వచ్చినట్టు విచ్చలుడిగా ఇంతకుముందు నడచలేదు కాబట్టి మీరు లేనిపోని ఆరోపణలు చేస్తారు. ఏదైనా ఉంటే హైకమాండ్ అనేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీ కాదు. హైకమాండ్ జిల్లా అధ్యక్షుడు గారు విశ్వప్రసాద్ రావు గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక్కడ 25-30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉంటూ పనిచేస్తాడని జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు. అక్కడ కాంప్లీట్ చేసుకోవచ్చు, ఏదైనా ఉంటే హైకమాండ్ కాంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలాగా 3 సార్లు అయింది ఇప్పటి వరకు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఇది పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతి మానుకోండి. నేను ఫస్ట్ నుంచి ఉన్నా. ఎవరున్నారు ఫస్ట్ నుంచి? అందరు పార్టీలు మారుమని ఉన్నారు. ఎవరు మారాలి చెప్పండి? మీ మామ మారలేదా? ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు తిరుగుతున్నావు. నువ్వు మారలేదా? ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు మారినావు. నువ్వు ఇంకా బీఎస్పీలో ఎలక్షన్ కంటే 2018 ఎన్నికలప్పుడు బీఎస్పీ పార్టీలో చేసినాం. 2014 టీడీపీ నుండి చేసినాం. మొన్న 2018లో బీజేపీ పోటీ చేయలేదు. బీజేపీ నుండి చేయలేదు, బీఎస్పీ నుండి చేసిండు. మరి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన వాళ్ళందరూ కూడా బీఎస్పీలో చేసిన వాళ్ళు, టీఆర్ఎస్లో చేసిన వాళ్ళు. నువ్వేదో ఒక్కొని మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కొనే కష్టపడతాను అన్నట్టు మాట్లాడతాను. ఇలాంటి మాటలు మానుకో. ఎమ్మెల్సీ గారు కూడా మంచి మనిషే, నీకు వ్యతిరేకంగా కూడా చెప్తలేం. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ ఒకసారి మాట్లాడితే ఇక్కడ మేము కూడా గట్టి ఉన్నాం. మేము మాతోటి కూడా ఆదివాసీ నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, మైనార్టీ నాయకులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు మాతోటి కూడా. మేము కూడా బలంగా ఉన్నాం. అంత ఈజీ అనుకోకు. మేము కూడా మా చరిత్ర కూడా నీకు తెలుసు మొత్తం. మేము ఏం చేసినామో మాతో ఏమైతే కూడా నీకు తెలుసు మొత్తం చరిత్ర. మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పి వచ్చి పని చేస్తున్నాం. మా బట్టిగా రెచ్చగొట్టి మళ్ళీ వేరే తీరు చేస్తే మళ్ళీ రెచ్చిపోతే ఎట్లా ఉంటుందో అది కూడా తెలుసు. మీ కుటుంబ సభ్యులకు అందరు తెలుసు, మీ ఇండియన్గా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరు కూడా తెలుసు. మళ్ళీ మాకు రెచ్చగొడితే మేము రెచ్చిపోతే ఎట్లయితుందో అది కూడా తెలుసు. అది గ్రహించి మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎప్పటికి ప్రతిసారి ఎమ్మెల్సీ గారి మీద విమర్శిస్తే మాత్రం తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉన్నాయి. ఇక మళ్ళీ ఒకసారి మా మీద ప్రెస్ మీట్ నీ జోలికి వస్తలేము. మేము నీ మాట ఎక్కడ కూడా చెప్తలేము, ఏ మీటింగ్లో కూడా చెప్పడం లేదు. మేము మళ్ళీ ఒకసారి మాత్రం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇది చేస్తే ఇక దాని గురించి కూడా ఎట్లా ఉంటుందో నువ్వే చూస్తావు, భవిష్యత్తులో చూస్తావు. దాని గురించి కూడా మేము అధికారం ఉందని చెప్పి అచ్చుడు కాదు, అధికారానికి తన్ని వచ్చినాం. 3 సంవత్సరాల అధికారం ఉండగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పదవులు పోగొట్టుకొని భయపడకుండా ధైర్యంగా వచ్చి పని చేసినాం. అధికార పార్టీ ఉందని చెప్పి జోకెటోళ్ళం కాదు మేము. అధికారం ఇలా ఉంటుంది పోతుంది, కానీ రైతుల గురించే కష్టపడతాం. మేము రైతుల కోసమే పనిచేస్తాం. మా సిరిపూర్ నియోజకవర్గ బిడ్డల కోసమే పనిచేస్తాం. ఎప్పుడైనా అది గుర్తుంచుకొని మాట్లాడు. మళ్ళీ ఒకసారి మాత్రం ఎమ్మెల్సీ గారి మీద ఎమ్మెల్సీ వెనుక తిరిగే కార్యకర్తల గురించి విమర్శిస్తే మాత్రం ఎట్లా ఉంటుందో ఇక నువ్వు చూస్తావు. రవిశ్రీను నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. నువ్వు ఏదో పెద్ద తురుం ఖాన్ అనుకుంటున్నావు, కానీ నీ తురుం ఖాన్ తనం ఇక్కడ సిరిపూర్ నియోజకవర్గంలో నడవది. ఎందుకంటే నీకు మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు. నువ్వు 2018 ఎన్నికల్లో నిలబడితే నీకు డిపాజిట్ రాలేదని ఎప్పుడు చెప్పినామా? 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ గాలి ఉండే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గాలి, కాంగ్రెస్ పార్టీ గాలి ఉండే, మొత్తం నీకు డిపాజిట్ రాలేదని మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినామా? నీకు ఏ మీటింగ్ అయినా విమర్శించినామా? అట్లా మేము చేయనప్పుడు నువ్వెందుకు మా మీద విమర్శిస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎందుకు విమర్శిస్తున్నావు? ఇప్పటికైనా ఏదైనా ఉంటే హైకమాండ్కి ఫిర్యాదు చేసుకో, కానీ మళ్ళీ నువ్వు ఎప్పటికి ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులపై మా కార్యకర్తలకు విమర్శిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తారు సిరిపూర్ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు చెప్పి హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి.